జై శ్రీరామ్ అండి. ఇవాళ నిన్న మరి ఒక బ్రదర్ పెట్టారు, అమ్మ మీ ఛానల్లో ఆటో వాళ్ళని బాగు చేయమ్మా, ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత, అందుకని మీ ఛానల్ ద్వారా మగవాళ్ళు ఆటోలు ఎక్కమని చెప్పమ్మా, ఇలా కొట్టించుకుని ఇబ్బంది పడి పరువులు పోగొట్టుకునే బదులు మా ఆటో వాళ్ళకి బతుకు తెరువు కల్పించిన వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. అన్న, మీ అందరూ ఈ ఆడవాళ్ళతో ఇంట్లోనే గెలవలేకపోతున్నారు, ఇంకా బయటికి వెళ్ళి ఎంతమంది వందల మంది ఆడవాళ్ళతో మీరు ఎక్కడ గెలుస్తారు? చూస్తున్నారు కదా ఎంత దారుణంగా గుండ్లు పగిలిపెట్టి చెప్పులతో కొడుతున్నారు. చెప్పులతో కొట్టేదానికంటే కూడా వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో నోటికి ఏది వస్తుందో కూడా బరితెగించేసి ఉన్నారు బయట కొంతమంది ఆడవాళ్ళు. ఇలాంటి వాళ్ళల్లో మీరు కూర్చోలేరు, వెళ్ళలేరు. మీ ఆడవాళ్ళు వెళ్తానంటే శుభ్రంగా బస్ ఎక్కిచ్చేసి మీరు మాత్రం చాలా డిగ్నిఫైడ్గా చక్కగా ఆటో ఎక్కి అతనికి కూడా దారి చూపించిన వాళ్ళు అవుతారు. చక్కగా ఆటో ఎక్కి వెళ్ళిపోండి. అప్పుడు ప్రభుత్వాలకు కూడా తెలిసి వస్తాయి ఈ ఫ్రీ బస్ పెట్టి ఎంత తలనొప్పి తెచ్చుకున్నామో మనం అని చెప్పి. అర్థమైందా? ఆడవాళ్ళని పలానా ఏరియాకి వచ్చేసి మీరు దిగిపోండి అని చెప్పండి. ఇంత రౌడీలని ఎవరు కిడ్నాప్ చేస్తారో ఆడవాళ్ళు ఎక్కడికి పోతారు? బస్సులో ఎక్కడికి పోరు. మీ ఆడవాళ్ళు చక్కగా సేఫ్గా దిగుతారు, మీరు మాత్రం ఆటోలు ఎక్కేసి ఆటో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు పాపం. అర్థమైందా? ఎందుకంటే ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఎంతోమంది మగవాళ్ళ పరుగులు తీసి పెడుతున్నారు వీళ్ళు. డ్రైవరు కండక్టర్ అయితే ఆ ఉద్యోగాలు కొన్నాళ్ళకి రిజైన్ చేసి వెళ్ళిపోతారు వీళ్ళ దెబ్బకి. ఈ ఇంట్లో ఒక తలపోటే తట్టుకోలేకపోతుంటే రోజుకి వందల మందిని ట్రిప్పులుగా మోసుకురావాలంటే వాళ్ళ వల్ల ఎక్కడవుతుంది? పెద్ద పరీక్షగా తయారైంది వాళ్ళకి. అది పరిస్థితి. ఉచితాలు ఇవ్వాలనుకుంటే గవర్నమెంటు హాస్పిటల్స్లో ఫ్రీగా వాళ్ళు కట్టుకునే విధంగా, మందులు ఫ్రీగా ఇచ్చే విధంగా అలాంటివి ఏదన్నా పెట్టండి సార్, అంతేగాని ఫ్రీ బస్సులు పెట్టి ఆడవాళ్ళని ఇంకా రెచ్చగొట్టకండి. ఓకేనా?